హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ళ. లోకేష్కు జెడ్ భద్రత, వైసీపీకి ఉలికెందుకు, కింద పడ్డ పై చేయి మాదేనని వాదిస్తారు కొందరు. తమ తప్పిదాలన్నింటినీ ఇతరుల మీదకి నెట్టేసి పబ్బం గడిపేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకొందరు. ఇప్పుడు వైసీపీ సరిగ్గా అదే చేస్తోంది. అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో విపక్ష నేతల భద్రతను కుదించి వారిపై దాడులకు దారులు తెరిచేసింది. జెడ్+ భద్రత ఉన్న తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైనే పలుమార్లు దాడులు జరిగాయి. ఆయన తరచుగా వెళ్లే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైనే వైసీపీ దాడికి పాల్పడింది. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించింది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరిగిన దాడి యత్నాల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం కేంద్ర హోంశాఖ చంద్రబాబు భద్రత చూసే ఎస్పీజీ రాష్ట్రంలో పర్యటించి ఆయన భద్రతపై సమీక్ష జరిపి అదనపు భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్కు కూడా జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విపక్ష నేతలకు భద్రత లేని పరిస్థితి ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తుందంటే అర్థం ఏంటి? ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లే కదా. అయితే వైసీపీ మాత్రం అలా చెప్పదు. ఆ పార్టీ అధినేత నుంచి నేతల వరకు అందరిది ఒకే బాణి. తమ తప్పులన్నీ ఎదుటివారికి ఆపాదించేసి తాము శుద్ధపూసలమన్నట్లుగా చెబుతారు. వైఎస్ వివేక హత్య నుంచి మొదలు పెడితే ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ తాను చేసిన అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమాలు అన్నింటినీ తెలుగుదేశం పార్టీకి ఆపాదించి తన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడమే. తాజాగా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించడంపై కూడా ఘనత వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ అదే చేశారు. వైసీపీకి ఉన్న జనాదరణ చూసి తెలుగుదేశం వణికిపోతోందన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, అది జరిగితే తమకు ముప్పు అన్న భయంతోనే కేంద్రంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తనయుడికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించుకున్నారని బొత్స అంటున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న తనకే ఆ స్థాయి భద్రత లేదని చెప్పుకున్నారు. ఆయన మాటలను బట్టే రాష్ట్రంలో వైసీపీ వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని, ఉన్న ముప్పల్లా విపక్ష నేతలకేనని ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది. కానీ వైసీపీకి మాత్రం అన్ని రివర్స్లోనే అవగతమవుతాయి. బొత్స మాటల తీరు కూడా అలాగే ఉంది.